ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మంత్రి శ్రీధరబాబు సహకారంతో రామకొండ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గడిచిన 2 సంవత్సరాలలో ప్రభుత్వం నుంచి దాదాపు 800 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం మంజూరు చేయించినట్లు ఆయన చెప్పారు. మెడికల్ కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి రామగుండంను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కాలేజ్ 230 కోట్లు 200 కోట్లతో బిల్డింగ్, 30 కోట్లతో ఆడ స్టేడియం మాదిరి కట్టాలి. అదే మాదిరిగా మొన్ననే ఒక 50 కోట్లతో ఐటీఐని ఏటీసీగా చేసి ఈరోజు దాన్ని ప్రారంభం చేసాం కూడా. స్టూడెంట్స్ కూడా 100 అడ్మిషన్స్తో ప్రారంభమైంది. నర్సింగ్ కాలేజ్ చేస్తాం. మెడికల్ కాలేజ్ ప్రభుత్వం పోయిన హయాంలో అయితే దానికి సగం బడ్జెట్ వస్తే దాని తదిమాకు సంబంధించిన బడ్జెట్ అంతా ఇస్తూ ఇలా మెడికల్ హాస్పిటల్ని కూడా బ్రహ్మాండమైనటువంటి వసతితో కడతా ఉన్నాం. స్పెషల్ ఫండ్స్ మాకు సిఎస్ఆర్, దాంతో కొత్త బిల్డింగ్తో పాటు అడిషనల్గా ఇంకొక 200 కోట్లతో మార్చిని పైన 2 బిల్డింగ్ చేస్తూ ఆ రోడ్లు కూడా 80 ఫీట్ల వెడల్పుతో పెద్ద చేసే కార్యక్రమం